వెళ్తారని అడిగినా అంగన్వాడికి వెళ్ళే వాళ్ళు ఉంటే అంగన్వాడికి, హై స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే పెద్ద స్కూల్కి వెళ్తారని చెప్పండి. ఏం చేస్తామంటే వీళ్ళల్లో ఒక 10 మందిని అంటే అబద్ధం పర్ఫెక్ట్ చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళు మాకు ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఏమంటే ఏ ఇంటికి తీసుకెళ్తారని అడిగితే మేము కొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నాం అనుకో, ఆ ఇంటికి చక్కగా చేస్తే మీరు లడా అక్కడే చేస్తాం. మాత్రం ఎవ్వరు దయచేసి ఎవ్వరు పనికి వెళ్ళకండి, అందరూ మంచిగా కలిసి. మనకి రేపు తెలుస్తుంది సోమవారం వస్తారా మంగళవారం వస్తారా అని మీకు చెప్తా. మళ్ళీ మీరు పనులు మానుకొని సోమవారం ముందే ఆయన రాకపోతే మళ్ళీ మీకు ఏం పనులు లేవు కానీ సార్ ఉంటాం మేము. ఏం పనులు లేవు. చేతి వృత్తుల వాళ్ళకి లోన్ ఇస్తుంది. 1,00,000 రూపాయలు ఇస్తే 18 నెలల్లో కట్టాలి వితౌట్ ఇంట్రెస్ట్. అర్థమైందమ్మా? దానికి ఇప్పుడు పిఎం విశ్వకర్మ యోజన అమ్మా ఇది. మీకు వచ్చిందా ఇంకా ఎస్హెచ్జి చెప్తున్నారు వాళ్ళు. లేదు, కులంతో సంబంధం లేదు. అర్థమైందా? మీరు ఏ చేతి వృత్తి పని చేసుకుంటున్నారో ఆ చేతి వృత్తి పనికి లోన్ ఇస్తుంది. కానీ ఈ ఊళ్ళో నివాసమై ఉండాలి, కరెక్ట్గా మీరు అదే పని చేస్తుండాలి. దానికి లోను మేము ఎవరికి ఫైనల్ చేస్తే అదే ఫైనల్. దాని క్రైటీరియా ఏంటి? ఖచ్చితంగా ఈ ఊళ్ళో అయి ఉండాలి, మీరు ప్రస్తుతం చేస్తున్న పని అదే పని అయి ఉండాలి. ఇది చాలా మంచి అవకాశం చేసుకునేవాళ్ళు. మేము ఎవరికీ రిజెక్ట్ చెయ్యం. కరెక్ట్గా మీరు అదే వృత్తిలో ఉంటే కనుక అందరినీ రికమెండ్ చేస్తాం. ఈ ఊరని కాదు, ఏ ఊరైనా సరే అదే వృత్తిలో ఉండి మీరు లోనుకు పెట్టుకుంటే మేము అందరినీ రికమెండ్ చేస్తాం. అట్లనే ఇంకో క్వశ్చన్ మర్చిపోయా మీ దగ్గర. మీ అందరికీ గ్యాస్ స్టవ్లు ఉన్నాయి కదా, ఇది అడుగుతారు రేపు. నేనేం చేశానంటే అందరికీ గ్యాస్ స్టవ్లు ఉన్నాయి, 100కి 100% ఉన్నాయని పెట్టాను. కట్టెల పొయ్యి ఎక్కడా కనపడకూడదు. అలా ఉన్నారా? కనెక్షన్ లేనా? ఎక్కడో ఊరు దగ్గర ఊరు బయట పెట్టుకోవడం ప్రభుత్వం 12 లక్షల రూపాయలు పెట్టి కట్టించింది. దాంట్లో పిచ్చి మొక్కలు మొలుస్తాయి. దాంట్లో లేడీస్ బట్టలు మార్చుకోవడానికి ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. కట్టెల ఇబ్బంది కూడా ఇందాక అడిగినప్పుడు మీరు ఎవ్వరూ నూరు వేరే మనకి నేను అనేది అదే. ఈ ఊరు జనం మైసూర్లని ఎందుకన్నా నేను నూరు తీర్చి అడగరు. ఏది రానే లేదు, లాస్ట్